ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే ఉండడంతో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీహార్‌లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు అధికార, విపక్ష కూటములు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థులను ఓడించి ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడలు అన్నీ ఇన్ని కావు. అయితే బీహార్‌లోని పలు నియోజకవర్గాల్లో పోటీ ఉత్కంఠభరితంగా సాగనున్న నేపథ్యంలో ఆయా స్థానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠబంధన్ కూటములు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార, విపక్ష కూటములు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరోవైపు ఈ రెండు కూటముల్లో లేని పలు పార్టీలు సైతం ఒంటరిగానే సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నిజానికి ప్రతి అసెంబ్లీ స్థానం కీలకమే అయినప్పటికీ బీహార్లోని పలు నియోజకవర్గాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆయా స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారనే దానిపై అక్కడి ప్రజల్లో ఆసక్తి నెలకొంది. బీహార్లోని పలు కీలక నియోజకవర్గాల్లో పోటీ ఉత్కంఠ భరితంగా ఉండనున్న నేపథ్యంలో అందరి చూపు వాటిపైనే ఉంది. బీహార్లోని కీలక స్థానాల్లో రాఘోపూర్ నియోజకవర్గం కూడా ఒకటి. రాఘోపూర్ ఆర్జేడీకి కంచుకోట. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి రాఘోపూర్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. కేవలం లాలూ దంపతులు మాత్రమే కాదు, లాలూ చిన్న కుమారుడు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ 2015-2020 ఎన్నికల్లో రాఘోపూర్ నుంచి జయకేతనం ఎగురవేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపూర్ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తేజస్వి యాదవ్ భావిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో యాదవ్ ఓటర్లు ఎక్కువగా ఉండడం తేజస్వికి కలిసొచ్చే అంశం. అయితే జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కొంతకాలంగా వైశాలి జిల్లాలోని ఏదైనా స్థానంలో పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వైశాలి జిల్లాలో ఉన్న రాఘోపూర్ స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ స్థానంపై అందరి దృష్టి పడింది. జేడీయూ కంచుకోట అయిన పర్నాడ్ స్థానంపై అందరి దృష్టి ఉంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ మొదట 1977లో జనతా పార్టీ టికెట్పై హార్నాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1980లో అదే హార్నాట్ స్థానంలో పోటీ చేసి నితీష్ మరోసారి ఓడిపోయారు. అయితే 1985లో మాత్రం హార్నాట్ నుంచి నితీష్ విజయం సాధించారు. దీంతో హార్నాట్ సీటును నితీష్ సొంత సీటుగా ప్రజలు భావిస్తుంటారు. గత 30 ఏళ్లుగా నితీష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ హార్నాట్ స్థానాన్ని నితీష్ సిట్టింగ్ సీటుగానే అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఒకవేళ నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఆయన హార్నాట్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. హార్నాట్ స్థానం జేడీయూకు కంచుకోట కావడంతో ఇది కీలక సెగ్మెంట్లలో ఒకటిగా ఉంది. బీహార్లోని కీలక సెగ్మెంట్లలో మహువా కూడా ఒకటి. మహువా నియోజకవర్గంలో 2020లో ఆర్జేడీ గెలిచింది. 2015లో మహువా నుంచి గెలుపొందిన లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 2020లో మాత్రం మహువా నుంచి పోటీ చేయలేదు. అందుకు కారణం లేకపోలేదు. తేజ్ ప్రతాప్ 2020లో మహువా నుంచి పోటీ చేస్తే గెలవడం కష్టమని భావించిన ఆర్జేడీ హసన్పూర్లో పోటీ చేయించి గెలిపించుకుంది. ఇక మహువాలో తేజస్వి సన్నిహితుడు ముఖేష్ రౌషన్ విజయం సాధించారు. అయితే ఏడాది మేలో తేజ్ ప్రతాప్ను లాలూ కుటుంబం ఆర్జేడీ పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో తేజ్ ప్రతాప్ ఇటీవలే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తేజ్ ప్రతాప్ ఈసారి మహువాలో పోటీ చేసి గెలుస్తానని ప్రకటించారు. దీంతో ఈసారి మహువా నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తేజ్ ప్రతాప్ మహువా నుంచి బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా మారడం ఖాయం. మోకామా అసెంబ్లీ నియోజకవర్గం అనంత్ కుమార్ సింగ్, ఆయన కుటుంబానికి కంచుకోట. గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా మారిన అనంత్ కుమార్ సింగ్కు మోకామాలో మంచి పట్టుంది. 1990 నుంచి అనంత్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులే మోకామాలో విజయం సాధిస్తూ వస్తున్నారు. 2005, 2010, 2015, 2020 ఇలా వరుసగా 4 అసెంబ్లీ ఎన్నికల్లో మోకామా స్థానంలో అనంత్ కుమార్ విజయం సాధించారు. అయితే 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ తరపున, 2015 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా, 2020లో ఆర్జేడీ తరపున అనంత్ కుమార్ మోకామా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే యూఏపీఏ కేసులో దోషిగా తేరడంతో అనంత్ కుమార్పై అనర్హత వేటు పడింది.
దీంతో అనంత్ కుమార్ భార్య నీలం దేవి ఉప ఎన్నిక బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ తర్వాత అనంత్ కుమార్ను పాట్నా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే తమ కంచుకోట సీటును కాపాడే బాధ్యతను తన జీవిత భాగస్వామికి ఇక నుంచి అప్పగించలేనని అనంత్ కుమార్ స్పష్టం చేశారు. ఈసారి అనంత్ కుమార్ తన కుమారుల్లో ఒకరిని మోకామా నుంచి బరిలోకి దింపుతారని తెలుస్తోంది. 2020లో అనంత్కు, 2022లో ఆయన భార్య నీలందేవికి ఆర్జేడీ టికెట్ ఇచ్చింది. అయినప్పటికీ ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత నీలందేవి పార్టీ ఫిరాయించారు. గతేడాది భర్త ఆమోదంతో జేడీయూలో చేరారు నీలందేవి. దీంతో ఈసారి కూడా మోకామాలో అనంతకుమార్ కుటుంబం నుంచి ఒకరు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఈసారి అక్కడి ఓటర్ల తీర్పు ఏంటనేది ఉత్కంఠ భరితంగా మారింది. బీహార్లోని కీలక సెగ్మెంట్లలో షియోహర్ ఒకటి. ఈ నియోజకవర్గంలో 2020లో ఆర్జేడీ టికెట్పై చేతన్ ఆనంద్ గెలుపొందారు. కానీ లోక్సభ ఎన్నికలకు ముందు చేతన్ ఆనంద్ జేడీయూలో చేరారు. చేతన్ తల్లి లవ్లీ ఆనందర్ జేడీయూ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఈ సీటు నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. చేతన్ ఆనంద్ తండ్రి మోహన్ ఆనంద్ను జైలు నిబంధనలను సవరించి నితీష్ సర్కార్ విడుదల చేసిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో షియోహర్ స్థానంలో చేతన్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఈ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారోననే ఉత్కంఠ నెలకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్క సీటు కీలకమే కానీ కొన్ని స్థానాల ప్రముఖులు పోటీతో కీలక సెగ్మెంట్లుగా భావిస్తుంటారు. అందుకే వాటిలో ఎవరెవరు పోటీ చేస్తారో, విజయం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తున్న రాజకీయ పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల్లో ప్రతి ఒక్క స్థానం కూడా కీలకమే అయినప్పటికీ కొన్ని కీలక సెగ్మెంట్లలో ప్రముఖుల పోటీ చేస్తూ ఉండడంతో ఆయా స్థానాలపైనే అందరి దృష్టి ఉంది.